అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 5 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అందరూ నీతో ఉండాల్సిన అవసరం లేదు, నీవు నీతో నిజంగా ఉంటే చాలు, ఆత్మసంతృప్తి సుఖం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 5, 2026 వారం సోమవారము, స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము. ఈ రోజున సూర్యోదయము 6:51 సూర్యాస్త సమయము 5:51, చంద్రోదయము 8:03, చంద్రాస్త సమయము 9:14. ఈ రోజున తిథి విదియ. జనవరి 4 మధ్యాహ్నం 12:30 నుంచి ప్రారంభమయ్యి జనవరి 5 ఉదయం 9:56 వరకు విదియా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము పుష్యమి. జనవరి 4 మధ్యాహ్నం 3:11 నుంచి జనవరి 5 మధ్యాహ్నం 1:24 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ కర్కాటక రాశి కిందకి వస్తారు. యోగము విష్కంభ. జనవరి 5 రాత్రి 1:47 నుంచి ప్రారంభమయ్యి జనవరి 5 రాత్రి 10:46 వరకు విష్కంభ ఉంటుంది. తదుపరి ప్రీతి ప్రారంభమవుతుంది. కరణము గరిజ. జనవరి 5 ఉదయం 9:57 వరకు. తదుపరి వనిజ. జనవరి 5 రాత్రి 8:54 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 1:36 నుంచి రాత్రి 3:07 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:43 నుంచి మధ్యాహ్నం 1:27 వరకు. మరలా మధ్యాహ్నం 2:55 నుంచి మధ్యాహ్నం 3:39 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 8:14 నుంచి ఉదయం 9:36 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:43 నుంచి మధ్యాహ్నం 3:06 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5:13 నుంచి ఉదయం 6:01 వరకు. అమృతకాలము ఉదయం 7:28 నుంచి ఉదయం 8:57 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:07 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:01 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, జటాయువు ఎవరి కుమారుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, బారసాల లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవటానికైతే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 5 మధ్యాహ్నం 1:24 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 5 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.